హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్ యూఎస్ అండ్ వెల్కమ్ టు బీ హానెస్ట్ విత్ శ్రావణి. ఈరోజు మన జనరల్ అవేర్నెస్ వీడియోలో ఉమెన్ యొక్క బేసిక్ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పీసీఓఎస్, పీసీఓడి అండ్ మెన్స్ట్రువల్ హెల్త్ అండ్ హైజీన్, ఇలా ఎన్నో సమస్యలకి జస్ట్ జనరల్ అవేర్నెస్ ఇస్తూ మీ అందరి తరపున మన ప్రాబ్లమ్స్ని డాక్టర్ గారితో అడిగి తెలుసుకుందాం ఈరోజు. మ్యామ్ కీర్తిరెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మా అందరి తరపున గర్ల్స్ కానివ్వండి, టీన్స్ కానివ్వండి, అడల్ట్స్ కానివ్వండి, లేట్ ఏజ్ ఉమెన్ కానివ్వండి, వీళ్ళందరి తరపున కొన్ని జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అబౌట్ గైనిక్ హెల్త్ ఈరోజు మిమ్మల్ని నేను అడగబోతున్నాను. తప్పకుండా అండి. సో మీరు గైనకాలజీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. గైనకాలజీ ఎందుకు అంటే యాక్చువల్లీ నేను ఎంబీబీఎస్ చేసిన తర్వాత లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్న్షిప్, ఆఫ్టర్ ఐఎమ్ డన్ విత్ మై ఇంటర్న్షిప్ నేను కన్సీవ్ అయ్యాను. సో కన్సీవ్ అయినప్పుడు ఐ విజిటెడ్ అ గైనకాలజిస్ట్. So looking at her passion, looking at her, the way she was treating the patients, the way she was very polite and very nanu treat chesina paddhati, I liked it a lot in gynecology. Throughout my pregnancy, throughout my delivery, how she supported me, I liked it. So then I have decided I should be a gynecologist like her. Okay. Yeah. So in that way I have decided that I will take gynecology. Okay. So I mean, I felt every woman needs that care. The way she supported me, the way she took my pregnancy very clean, very, very perfectly, without me having any hurdles in my pregnancy, every time being available, all that made me very impressive. And passion create chesinna towards that. So then I felt every woman needs this kind of care throughout their pregnancy. So appadiki I am done with my MBBS. I was not into PG. Okay. Then I have decided, okay, I should pursue this now. Okay. So that is where it dragged me. Okay. So first coming to that, first mana ladies antene menstrual health is like very very important. First దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మెన్స్ట్రువల్ హెల్త్ గురించి చెప్దాం. సో ఈ సైకిల్స్ని ప్రతి ఒక్కరు చేసేదే ఫస్ట్ ఆ సైకిల్స్ని స్కిప్ చేయడం కోసం, డిలే చేయడం కోసం లేదా ఎర్లీ చేయడం కోసం యూజ్ చేసే టాబ్లెట్స్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతుంది? Now, frankly speaking, many of them take it over the counter అండి. జనరల్గా దే ఆర్ గోయింగ్ టు ద మెడికల్ షాప్కి వెళ్ళిపోయి నాకు పీరియడ్స్ డిలే అవ్వాలి అని చెప్పేసి, ఆర్ డాక్టర్ హ్యాస్ ప్రిస్క్రైబ్ టు వన్ పేషెంట్ దట్ ద పేషెంట్ గివ్స్ ఇట్ టు హర్ ఫ్రెండ్స్ అండ్ హోల్ హర్ ఫ్రెండ్స్ కంటిన్యూ దట్. కరెక్ట్. సో విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ కరెక్ట్, బికాస్ యూజువలీ ఐ విల్ నాట్ సజెస్ట్ టేకింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ అ హార్మోన్ అండి. అది హార్మోన్ మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నోయింగ్ ద పేషెంట్స్ హిస్టరీ, వాళ్ళకి హిస్టరీ ఏముంది, ఐ మీన్ హౌ లాంగ్ విల్ దట్ ఎఫెక్ట్ బి, అండ్ ఎన్ని రోజులు వేసుకుంటే ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా తెలియదు. అంటే most of the patients are unaware of it. తెలియదు. కరెక్ట్. సో వితౌట్ నోయింగ్ దట్ ఐ హ్యావ్, అంటే దే టేక్ ఇట్ ర్యాండమ్లీ. మనం ఒకవేళ 5 days అని చెప్తే, సీ నవర్ డాక్టర్ ప్రిస్క్రైబ్స్ ఇట్ knowing everything. They take the history, మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటుందని, how prone are you to land up in complications after taking the drug అనేది assess చేసి the doctor gives you the medication, knowing the complexity of it. అంటే whether how days మీరు ఎన్ని డోసులు వాడితే ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది అనేది తెలిసి doctor gives you that. But over the counter when they take it, they'll land up in many complications. So అంటే ఇప్పుడు పీరియడ్ డిలేయింగ్ అనగానే we'll go to the counter and we'll ask for the end tablet and they'll give us and we'll use for 3-4 days. So ఇది అసలు కరెక్ట్ కాదంటారు. I have seen many patients land up in very minimal అంటే మిసెంట్రిక్ celiac artery clot రావడము, ఇట్లాంటివి చూసాను. So usually hormones are not suggested unnecessarily. My thing is, whenever it is, you should not intervene your hormones unnecessarily. That is not advised. So now these pills are nothing but it's a hormone. So hormone తీసుకొని మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసుకుని సెల్ఫ్ గా it is very necessary. Okay, you come to the doctor, you take the advice, the doctor assesses your family history, your history, మీకేమన్నా ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ అసెస్ చేసుకుని the doctor gives you. Then ఆ డోస్ కానీ అవి కరెక్ట్ గా వాడితే you will not land up in any complications. Many people క్లాట్స్ అనేవి వచ్చేస్తాయి వాళ్ళకి, మెయిన్గా ఈ హార్మోన్స్తో, మెయిన్గా ఒబెస్ ఉండే వాళ్ళలో, టూ మెనీ పీపుల్ నవ్ డేస్ ద టీన్స్ ఆర్ ఆల్సో, అంటే టీన్స్ కానీ లేకపోతే అదర్ ది జనరేషన్, యూత్ జనరేషన్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ద లివర్ ఎంజైమ్స్ ఆర్ ఆల్టర్డ్. సో అట్లాంటి టైంలో కూడా దీస్ హార్మోన్స్, మినిమల్ డోసేజ్ ఆఫ్ హార్మోన్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ వెరీ హ్యూజ్ కాంప్లికేషన్. సో దట్ అసెస్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. And చాలా మంది I have heard it from many neurosurgeons also, because of these hormones over the counter తీసుకొని they land up with minimal vascular, అంటే capillary లేకపోతే brain vascularity clots వస్తాయి. So ఆ vascular clots తో they land up in paralysis and all that.
సో వీ నెవర్ నో విచ్ పేషెంట్ రియాక్ట్స్ ఇన్ విచ్ వే అన్లెస్ అండ్ అంటిల్ దే టేక్ అ డాక్టర్స్ అడ్వైస్. ఆ డాక్టర్ అడ్వైస్ తీసుకుంటే షీ విల్ అసెస్ ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ హౌ లాంగ్ షుడ్ యూ టేక్ ఇట్ అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. దే టెల్ యూ ద ప్రోస్, దే టెల్ యూ ద కాన్స్, వాట్ ఎవర్ యూ షుడ్, ఎంతవరకు మీకు అది కరెక్ట్ అనేది చెప్పి దే విల్ గివ్ యూ. సో వెన్ ఎవర్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆల్సో ద డాక్టర్ మీరు రెడీగా రావడానికి ఉంటుంది. వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో ఇప్పుడు ఈ పీరియడ్ డిలే టాబ్లెట్స్ అవి వేసుకున్న తర్వాత రెగ్యులర్ సైకిల్స్ రాలేదు అనుకోండి, సో ఇట్స్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ ఇట్స్ నార్మల్ ఫర్ దెమ్? See, when we are intervening the hormones, surely irregular cycles వస్తాయి. సో మనం బయట నుంచి ఒక హార్మోన్ వెన్ వీఆర్ గివింగ్ ఇట్ టు ద పేషెంట్, సో వాళ్ళు అలా హార్మోన్ బయట నుంచి తీసుకున్నారు అంటే ఇరెగ్యులారిటీస్ ఆర్ షూర్. సో ఫర్ నెక్స్ట్ 2 cycles 3 cycles ఇరెగ్యులర్ ఉంటాయి. కొంతమందికి అన్నెసెసరీలీ ద సైకిల్స్ బికమ్ పెయిన్ఫుల్ బికాస్ ఆఫ్ దీస్ హార్మోన్ ఇంటర్వెన్షన్స్. అంటే మనం అనవసరంగా బయట నుంచి ఇవ్వడం వల్ల వాళ్ళకి పెయిన్ఫుల్ సైకిల్స్ స్టార్ట్ అవుతాయి. ఐ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ లైక్ దట్. సో అలా తీసుకోవడం వల్ల జస్ట్ డిలే ది పీరియడ్స్ అన్నట్టుగా తీసుకోవడం వల్ల అక్కడి నుంచి దే హ్యాడ్ పెయిన్ఫుల్ పీరియడ్స్.